హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుర్పా వ్లాగ్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ఓకే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ధనియాలు జీలకర్ర అండి. 1 year వరకు మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎలా 1 year వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే స్టోర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. జనరల్గా మనం సూపర్ మార్కెట్ నుంచి జీలకర్ర తీసుకొచ్చిన తర్వాత బయట పెడతాము. ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చుకొని స్టోర్ చేస్తే పురుగు పట్టేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఆ సిచ్యువేషన్ బేర్ చేశాను. అలా చాలా జీలకర్ర తీసుకొచ్చి అలాగే బాక్స్లో పోసి పెట్టేస్తాము డబ్బాల్లో, అది పురుగు పట్టేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే వేలో మీరు కనుక స్టోర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా 1 year వరకు అసలు పురుగు అనేది పట్టదు. ఫస్ట్ నేను టిష్యూ వేసాను చూడండి, మీకు క్లియర్గా తెలవాలని. అది మార్బల్ కదా. ధనియాలు మనం పిండి జల్లించే జల్లెలో వేసుకుంటున్నాము. ఇంట్లో రవ్వ జల్లించే జల్లెడు ఉంటుంది కదా, అందులో వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి అది లేదు. పిండి జల్లించే జల్లెల్లో ధనియాలు వేసుకున్నాను. ఇవి కొత్తవి ధనియాలు. సన్న మిసుకొచ్చింది చూసారు కదా, సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను. ఇవి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకురాలేదు, తక్కువే తీసుకొచ్చాను. ఇంకా డౌట్ ఉందని మళ్ళీ ఇంకా వేరే పెద్ద జల్లెడ పెట్టి మళ్ళీ అందులో జల్లిస్తున్నాను. ఏమైనా ఉందేమో ఒకవేళ డౌట్ అని. ఇది ఐరన్ జల్లెడ, ఇందులో వేసి జల్లిస్తే ఏమైనా వస్తుందేమో అని. బట్ ఏమీ రాలేదు. ఫస్ట్ జల్లించినప్పుడే వచ్చింది చూసారు కదా టిష్యూలో. కానీ సన్న మిసుకొచ్చింది అందులో నుంచి. ఇప్పుడు జీలకర్ర జల్లిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది బయట ఇంటి ఊర్లోకి ఇట్లా వస్తారు కదా అమ్మడానికి, ఊరు వాళ్ళ దగ్గర కొన్నాను. ఇందులో మాత్రం చాలా ఇసుక, మట్టి, డస్ట్ అంతా రాలిందండి. చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో. మీకు తెలియాలనే టిష్యూ వేసాను వైట్ది. మనం ఏం చేస్తాం, ఇలాగే కర్రీస్లో వేసేసుకుంటాము. బయట నుంచి తీసుకొచ్చాం కదా అని మనకు అది చేయడానికి రాదు కాబట్టి అందుకే నేను ఇలా చేశాను. అలా జల్లిస్తే ఏమైనా ఉంటే వచ్చేస్తుందేమో అని డౌట్ వచ్చి చేశాను. నా డౌట్ క్లియర్ అయింది. నిజంగానే మొత్తం ఇసుక, డస్ట్ అంతా వేస్టేజ్ అంతా బయటకు వచ్చేసింది. చూస్తున్నారు కదా వీడియోలో. చూడండి, ఇదే లైఫ్ ప్రూఫ్. అదంతా సన్నటి ఇసుక నేను చూస్తున్నాను కదా, నేను ముట్టి చూస్తున్నాను అందుకే అది ఏంటిది అని. ఎంత జల్లించిన కొద్దీ అంత జీలకర్రలో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేసింది. ఇలా శుభ్రం చేస్తే 1 year వరకు మనకు నీట్గా ఉంటుంది. మనం కర్రీస్లో వేసుకున్నప్పుడు కూడా, తిన్నప్పుడు కూడా ఇసుక రాదు, మట్టి రాదు. అదంతా కడుపులోకి వెళ్ళిపోతుంది మనం జల్లించకపోతే. సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన ధనియాల్లో కూడా ఇందాక మీరు చూస్తారు కదా, అట్లా ఉంటుంది ఇసుక అంతా. సో మొత్తం నేను చెరుగుతున్నాను ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోవాలని. జీలకర్రలో మాత్రం చాలా అంటే చాలా డస్టు, ఇసుక, సన్నని ఇసుక వచ్చింది. చూస్తున్నారు కదా, మొత్తం అయిపోయింది. కేజీ జీలకర్రలో ఇంత డస్ట్, ఇంత ఇసుక, ఇంత మట్టి వచ్చిందండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఎండలు బాగా కొట్టట్లేదు, అందుకే నేను కడగలేదు. లేకపోతే నేను వాష్ చేసి మొత్తం ఎండబెట్టేది. నేను తీసి మళ్ళీ వేసి చూశాను, ఒకవేళ వస్తుందా లేదా ఇసుక అని టెస్ట్ చేస్తున్నాను. పైన జీలకర్ర పడింది కదా, తీసి మళ్ళీ చేతిలో వేసుకొని చూసుకున్నప్పుడు అందులో అంతా ఇసుకనే ఉంది. అందుకే మళ్ళీ అది పారేశాను. చూడండి, 1 kg జీలకర్రలో ఇంత ఇసుక, డస్ట్ వచ్చింది. అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని జీలకర్రని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాని మొత్తం బ్రౌన్ కలర్గా వేయించుకోకూడదు. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు. జీలకర్ర వేడి కావాలి, దాని దగడ అనేది తగలాలి. సెగ తగిలిన తర్వాతే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయాలి. మనం జనరల్గా ఏం చేస్తాము, సూపర్ మార్కెట్ నుంచి తీసుకురాగానే జీలకర్ర ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పడేస్తాం. అలాగే పొరపాటున బయట డబ్బాలో పోసి పెట్టామా, 1 నెల తర్వాత జీలకర్ర మొత్తం పురుగు పట్టేసి డస్ట్ వచ్చేస్తుంది. సో అది నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం చాలా డేస్. తర్వాతే ఈ సొల్యూషన్ కనుక్కొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను 2 years నుంచి. జీలకర్ర తీసుకురాగానే కొంచెం బాగా జల్లించేసి అందులో ఉన్న ఇసుకంతా పోయాక కొంచెం ఎండలో ఎండపెట్టి తర్వాతనే ఇలా డ్రై రోస్ట్ చేసుకొని డబ్బాలో పోసి పెట్టాను. అలా పెట్టడం బట్టి ఏమవుతుందంటే అస్సలు పురుగు అనేది పట్టట్లేదు. కొంచెం తీసుకొని చిన్న డబ్బాలో వేసుకొని రెగ్యులర్గా మనం కూరలోకి వాడుకోవచ్చు. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకు ఈ టిప్ చాలా ఉపయోగపడిందండి. మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని వీడియో తీసి షేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. జీలకర్రని జల్లించి శుభ్రం చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టి చూడండి. ట్రస్ట్ మీ అండి,
చాలా చాలా బాగుంది. ఇలా చేసి పెట్టుకుంటే అసలు జీలకర్ర అసలే కాస్ట్ 800 కేజీ జీలకర్ర పోయింది రేట్. ఇప్పుడు అంత పెరిగిపోయింది. నేను సమ్మర్లో తీసుకున్నాను, అప్పుడే వీడియో చేసి అప్లోడ్ చేయాల్సింది. కొంచెం హెల్త్ బాగాలేక టైం సెట్ అవ్వక వీడియో తీయలేకపోయాను. చెప్పాల్సిన టిప్స్ చాలా ఉన్నాయి, ఒకటి ఇప్పటి నుంచి చెప్తాను నాకు తెలిసినవి. ఈ జీలకర్ర ధనియాల టిప్ అయితే పర్ఫెక్ట్ అండి. రీసెంట్గా మన ఛానల్లో పల్లీలు సంవత్సరం వరకు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ పల్లీలది లింక్ ఇస్తానండి, మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. పల్లీలు సంవత్సరం పాటు పర్ఫెక్ట్గా పురుగు పట్టకుండా బూజు రాకుండా నిల్వ ఎలా ఉండాలనేది ఆ వీడియో చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇలాగే డ్రై రోస్ట్ చేసుకొని వాడతాను. చూస్తున్నారు కదా, జీలకర్రని ధనియాలని బియ్యం బస్తాలు ఉంటాయి కదా, శుభ్రంగా వాష్ చేసిన బస్తాల్లో ఆరపోసాను. ఫ్యాన్ గాలికి ఇది ఆరాలి. ఆరిన తర్వాతనే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్లో వాటిని వేసి డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, మళ్ళీ మెత్తపడిపోతుంది. అందుకనే నేను ఇందులో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఉంటే సేఫ్టీగా ఉంటుంది, బాగుంటుంది. అందుకనే నేను ఇలా కవర్లో వేసి వాటికి రబ్బర్ బ్యాండ్స్ వేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను. నాకు ఈ టిప్ చాలా ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుందని మీతో షేర్ చేస్తున్నాను. పొరపాటున కూడా ఫ్రిడ్జ్లో వెయిట్ ఎక్కువ పెట్టకండి. కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, వెయిట్ని బట్టి ఛార్జ్ పెరుగుతుంటుంది. మనం సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి జీలకర్ర, ధనియాలు, చింతపండు, పల్లీలు ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాము. అదొక స్టోర్ రూమ్ లాగా, స్టోర్ షెల్ఫ్ లాగా వాడుతున్నాము. అలా అస్సలు చేయకండి. నేను షేర్ చేస్తున్న ఈ వీడియోలో ఎలాగైతే చేస్తున్నానో అలాగే మీరు చేసి బయటే స్టోర్ చేసుకొని పెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అస్సలు పురుగు అనేది పట్టదు. ఇంకోటి ఏంటంటే లవంగాలు ఇస్తారండి చాలా మట్టుకు. లవంగాలు వేసినా కూడా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.